నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దోస్తరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ రీసెంట్గానే మనం సోషల్ మీడియాలో బాగా పోస్ట్ వైరల్ అవుతుంది, వాళ్ళ టీం కూడా స్పందించారు దీనికి. సో ఎన్టీఆర్ గారికి కార్ యాక్సిడెంట్ మరలా అయింది అన్నట్టుగా బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతుంది, బీభత్సమైన పోస్టులు వైరల్ అవుతున్నాయి. సో దీంట్లో నిజం ఎంత అబద్ధం అంతా ఆల్రెడీ వాళ్ళ టీం కూడా ఏదో చెప్పారంట. సో ఏంటి అది? అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఏదో శక్తి నడిపిస్తుందండి. అది నేను ఎందుకంటే మనం జానకి రామ్ గారి తాలూకు యాక్సిడెంట్ తగిలి చూసినట్టయితే జానకి రామ్, తర్వాత ఏమో హరికృష్ణ గారు, మరి తారక్, అది ఆ యాక్సిడెంట్ చావు బ్రతుకులకి దగ్గర దారి తీసే యాక్సిడెంట్. అది కొన్నాళ్ళ పాటు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తల్లి దీవెన వల్ల మళ్ళీ తిరిగి పైకి వచ్చాడు. ఊహించినంత ఎత్తుకు ఎదిగాడు. ఇది అట్లాంటి తరుణంలో ఈరోజు మళ్ళీ యాక్సిడెంట్ రావడం అన్నది ఎందువల్ల జరిగింది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. యాక్సిడెంట్ ఎంతమంది ఆర్టిస్టులు ఉంటుండగానే తారక రామ్కే రావాలా యాక్సిడెంట్లు? ఆలోచిస్తారు కదా. ఆలోచించాలంటే ఇది వేణుగోపాల స్వామి లాంటి ఇడియట్స్ దగ్గరికి వెళ్ళడం కాదు. నాకు అసలు శాస్త్రం తెలిసిన వారి దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళకి ఏంటంటే, నాకు ఎన్టీ రామారావు గారి ఇంట్లో ఉంటుండగాను చిన్న ఆయన చెప్పాడు, వాళ్ళకి ఎలవేలుపు బహుశా నేను చెప్తున్నాను, అది ఒకవేళ ఈ వీడియో ఉన్నట్టయితే ఎన్టీఆర్ గారు కూడా తారక్ కూడా సరిదిద్దుకుంటారు అనుకుంటాను. ఎన్టీ రామారావు గారికి బీభత్సమైనటువంటి భక్తి నాగదేవత మీద ఉండేది, సుబ్రహ్మణ్య స్వామి మీద. ఓకే. అలాగే ఎన్టీఆర్ ఇంట్లో కూడా నిజంగా కోరితరాచు ఉండేది. ఎన్టీఆర్ గారి తాలూకు ఇంట్లో ఒక పెద్ద సింక్ ఉంటుంది, అంటే స్విమ్మింగ్ పూల్ అంతా సింక్ ఉంటుంది. దాంట్లో డబ్బు దాచేవారని, దాని మీద మా నాగదేవత ఎప్పుడు తిరుగుతుండేదని ఒక ప్రతీతి. అదే కదా, ఆ డబ్బే కదా. తీరా డబ్బు తీసేసరికి అవన్నీ కూడా మామూలుగా కాలిపోయిన ఇలా ముచ్చుల్లాగా అయిపోతాయి కదా, అలాగైపోయింది అనమాట. ఆ రోజుల్లో పెద్ద ఇది వార్తగా వెలిసింది. ఇప్పుడు ఆ రోజుల్లో డబ్బులన్నీ వెనక్కి ఇది ఫిల్మ్ రీల్స్ ఉంటాయి కదా పెట్లు, ఆ పెట్టులోనే పెట్టేవారు. మొత్తం అది సంవత్సరాల తరబడి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది. ఇంతకీ నేను చెప్పవలసిన సమాచారం ఏంటంటే, వాడికి నాగదేవత తాలూకు ఆనవాయితీ ఉండేది. ఓకే. తర్వాత ఏం చేశారంటే, తిరుపతి దేవస్థానాన్ని ఆయన బాగా నమ్ముతారు. ఎప్పుడు కానీ వెంకటేశ్వర మహోత్సవం సినిమా వేసిన తర్వాత ఆయనకి అనేక సత్యాలు కనిపించాయి అన్నమాట. అందుకు వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు కూడా కళ్యాణాలు చేయిస్తాడు. నేటి బ్యానర్లో పూజ చేయించడం కూడా 11 మంది వేద పండితుల్ని పిలిచి ఆ వేద ఘోష వినిపించాలన్నమాట, అంత భక్తులు. తర్వాత కొంతకాలం అంటే నాగేంద్ర స్వామికి వీళ్ళ పూజలు లేవో ఏమిటో లేవు. మొత్తానికి అది ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఎన్టీఆర్ ఫ్యామిలీ అండ్ నాగదేవత. అప్పట్లో తిరుపతి వచ్చిన భక్తులను కూడా ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఎన్టీఆర్ని దర్శించుకున్నారు. అవునమ్మా, వాళ్ళు చేసుకుండేవారు. ఒక్కోసారి పెద్దలు కూడా తప్పులు చేయడానికి ప్రవోక్ చేస్తారండి. ఈ ఉన్న మంది మార్బలం అంతా ఎలాంటి అంటే, ఎన్టీ రామారావు గారి తిరుపతిలో ఆల్మోస్ట్ చాలా ఆలయ ప్రాంగణంలో ఎన్టీ రామారావు గారి కాళ్ళ మీద పడి అట్లా దండం పెట్టేటండి. ఇక్కడ ఆ ప్రాంగణానికి ఆయనే మహారాజు, అంతే కదా. వెంకటేశ్వర స్వామి మహారాజు, ఆయన ముందు ఇంకొకరి కాళ్ళ మీద కొంత పడితే ఎలా అవుతుంది? తప్పు వాళ్ళదైనా శిక్ష ఎన్టీఆర్కి అవుద్ది కదా. ఇలాంటి కొన్ని ఉన్నాయి, చెప్పుకోలేని అంశాలు కొన్ని ఉన్నాయి. అందువల్ల మరి ఏమిటో తెలియదు. అక్కడ వీళ్ళు తిరుపతికి వాళ్ళు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. మన చంద్రబాబు నాయుడు చూడండి, మాత్రం అవకాశం ఉన్న తిరుపతికి వెళ్ళిపోతాడు. ఈరోజు తిరుపతి ప్రక్షాళనం చేసేసాడు. అడుగడుగునా కూడా అన్న వితరణ జరుగుతుంది. ఆ వితరణలో క్వాలిటీ పెంచేశారు. చక్కని పప్పు, సాంబారు, ఒకే ఒక కూర, చక్కని పచ్చడి, మజ్జిగ. ఆ యాత్రికుల ఒక స్వీటు. యాత్రికులు అందరూ ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నారంటే, నేను రోజు కనుక్కుంటాను. అక్కడ T5 ఆయన మోహన్ రావు ఉన్నాడు, ఆ జర్నలిస్టు. ఆయనకంటే ఏదో టీ ఊసు బాగా కనుక్కుంటుంటే
వాళ్ళు తిరుపతిని 1000 రకాలుగా బాగుపడిందండి. ఇప్పుడు ఇంకా మార్చేస్తున్నారు. ఫ్రీ దర్శనాలు, ముసలాళ్ళకి దర్శనాలు, చిన్నపిల్లల దర్శనాలు ఎక్కువసేపు లేదు, హాఫ్ అన్ అవర్లో పంపించేదే. ఇంకా తిరుపతి మీద మాత్రం అన్న వితరణలు ఎక్కువైపోయినాయి. అంటే ఏమిటి, తిరుపతి క్యూ కాంప్లెక్స్లో కూడా అన్న వితరణ ఉంది. అంటే అన్నం కోసం హోటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరో ఒళ్ళు బలిసి ఒక స్టార్ హోటల్ అంతా వెళ్ళి కూర్చొని తినడం తప్ప అన్న వితరణ అడుగు అడుగునా జరుగుతుంది. అది అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీలో మరి ఇద్దరు దేవాన్ని కూడా చాలా చాలా నమ్మకంతో పోషిస్తుంటారు. మొదట తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గరికి బనగాంపల్లి ఆ వెళ్ళే దారిలో ఈ సుబ్రహ్మణ్య స్వామి తాలూకు ఉందట. చాలా న్యాచురల్. ఒకటి సార్, వీళ్ళ కుటుంబానికి ఎప్పుడు చూసినా ఈ కార్ యాక్సిడెంట్లు కానీ, అదేవిధంగా ఇటువంటి సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ కార్ యాక్సిడెంట్లు, రోడ్ యాక్సిడెంట్లు చనిపోయింది వాళ్ళ కుటుంబంలోనే ఎక్కువ. సో మరలా ఇప్పుడు ఇండియా కూడా లాస్ట్ టైం ఒకసారి జరిగింది, మళ్ళీ ఈ రోజు జరిగినట్టు పెద్ద పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వాళ్ళ టీం ఏదో చెప్పిందంటే ఏంటి సార్, ఏం చెప్పారు వాళ్ళ టీం? అలా కాదండి, ఈ రహస్యాలన్నీ తెలిసింది హరికృష్ణకి. ఇప్పుడు ఎన్టీఆర్ అయినా ఎవరైనా పెద్దవాళ్ళతో సాన్నిహిత్యంగా ఉంటే ఇవి చెప్తారు. అన్నా తమ్ముళ్ళు తెలుసు, అన్నా తమ్ముళ్ళు ఎన్టీ రామారావు పెద్ద అయినా చిన్న అయినా నిర్వహించేవారు. కానీ నెక్స్ట్ హరికృష్ణ ఎన్టీ రామారావు తాలూకు సమాచారం అంతా కూడా ఆయన తెలిసిన వ్యక్తి. తర్వాత ఇంకెవరికి తెలియదు, ఎవరికి చెప్పలేదు. ఒకవేళ చెప్పినట్టయితే లోకం ఉంది మద్రాసులో, అంటే ఎన్టీఆర్ మొట్టమొదటి కూతురు ఎవరు, ఆవిడ లోకమ్మకి తెలిసి ఉండవచ్చు బహుశా, అది మాట. బట్ ఇది మాత్రం వాళ్ళు పరిశీలనలో ఉండి ఆలోచించుకుంటే బాగుంటుంది. అయితే యాక్సిడెంట్ ఏంటంటే, యాక్సిడెంటే మీరు చచ్చిపోవచ్చు, బతకవచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా, అంత ప్రమాదం కదా యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ చిన్న యాక్సిడెంట్ జరిగితే చచ్చిపోతారు. ఈయన అదృష్టం బాగుంది, రాత బాగుంది కాబట్టి ఏదో చిన్న చిన్న అంటే కొట్లతో పోయింది. కానీ అది మూలాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ఆయన కాలు కూడా దెబ్బ తగిలింది. అదే అది చిన్న చిన్న వాడితో పోయింది కదండి. అయినా ఆర్టిస్ట్ అంటే గాజు బొమ్మ లాంటి వాడు అన్నమాట. దేనికైనా తగిలినట్టు ముక్కలు అయిపోతాడు. దాని గురించి అదే, అందుకే మన చరిత్ర ఏమిటి, పూర్వీకుల తాలూకు ఆచరణ ఏమిటి, వాళ్ళు ఏమైనా బకాయి ఉన్నారా, ఏమైనా శాపగ్రస్తులా, వాళ్ళు ఏదైనా అంటే పూజలు చేస్తామని మానేశారా, అవి మన చుట్టూ తిరుగుతుంటాయి. నేను చెప్పాలనే చెప్తున్నాను నేను. ఒకవేళ తారక్ కానీ పిలిచినట్టయితే వెళ్ళి చెప్తాను, చిన్నాయన మాకేం చెప్పాడో. దీనికి సాక్ష్యం కావాల్సినట్టయితే మద్రాసులో కళ్యాణ్ చక్రవర్తి ఉన్నాడు, చిన్నాయన కొడుకు, ఇది కూడా ఇప్పించగలను. ఎందుకంటే మంచి ఆలోచనతోనే నేను చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.